నమ్మి ఓటేసిన రైతులను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అంటేనే మోసం, దగా అని మరోసారి రుజువైందని విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నింటినీ విస్మరించినందుకు ప్రజలు కాంగ్రెస్ ని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కు ప్రతిపక్ష హోదా లేకుండా పోయిందన్నారు హరీష్ రావు. వడగళ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులను నష్టపరిహారం ఇవ్వకుండా రైతులను నిర్లక్ష్యం చేసినందుకు కాంగ్రెస్ పార్టీని ఓడించాలి. తెలంగాణ ప్రజలను గాలి కొదిలేసి ఢిల్లీకి చక్కర్లు కొడుతున్న మీ నిర్వాకాన్ని చూసి మిమ్మల్ని ఓడించాలనుకుంటున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అధికారంలోకి రాగానే 3 డిఏలు ఇస్తామని మాట ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి ఉపాధ్యాయ ఉద్యోగులను మోసం చేసినందుకు మిమ్మల్ని ఓడించాలి. ఆర్టీసీ ఉద్యోగులను మేము రాగానే ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన జీవోను అమలు చేయకుండా ఆర్టీసీ కార్మికుల ఉసురు పోసుకుంటున్నందుకు మిమ్మల్ని ఓడించాలి.